ఒక మాచర్లలో ఎమ్మెల్యే అనే ఒక ఊర కుక్క ఉచితానుచితాలు మరచి పిచ్చి పిచ్చి వాగుడంతా వాగాడు. 14 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, 73 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తిని ఎలా మాట్లాడాలనే సంస్కారం లేని సంస్కారహీనుడు మా యువ నాయకుడు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివి వరల్డ్ బ్యాంకులో ఉద్యోగం చేసిన వ్యక్తి. అసలు వాళ్ళిద్దరి మధ్య నువ్వెంతరా సన్నాసి, నోరుంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? అసలు నువ్వేంటి, నీ బతుకేంటి, నీ చరిత్ర ఏంటి? 100 సార్లు నిన్ను విగ్రహాలు దొంగంటే నేను కాదని ఎప్పుడైనా నీ బతుకులో చెప్పుకున్నావా? పద్ధతి కాదు, పరుషమైన పదాలు, బూతులు తిట్టడం రాజకీయాల్లో కరెక్ట్ కాదనే ఒక నిర్ణయంతో మేము ఓపికగా వ్యవహరిస్తా ఉంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా? అంత ఒళ్ళు కొవ్వెక్కిందా నీకు? ప్రజలు సొమ్మంతా తిని తిని ఏమనుకుంటున్నావు? నీ బతుకేంటి? మాచర్లలో ఒక అద్దె కొంప మీద వానొస్తే ఒక టార్పాలిన్ పట్టగప్పుకున్నా నీ బతుకు మాకు తెలియదు అనుకుంటున్నావా? ఎంతమంది ప్రజల్ని దోపిడీ చేసుకుని, ఎంత ప్రజాధనాన్ని మూటగట్టుకుని నువ్వు ఇవాళ కోట్లకు కోట్లు తెలంగాణలో మరి ఎస్టేట్లు, పొలాలు, స్థలాలు అన్నీ కొనుక్కుంటున్నావు. ఎందుకంటే నీకు ఈ రాష్ట్రంలో మీ నాయకత్వం పట్ల, మీ జగన్మోహన్ రెడ్డి పట్ల మీకు నమ్మకం లేదు. అందుకని చెప్పేసి నువ్వు పోయి తెలంగాణలో కొనుక్కుంటున్నావు. ఒక్కటే చెప్తున్నా, కుటుంబాల గురించి, చరిత్రల గురించి అమ్మకి అయ్యకి పుడితే అంటున్నావు. అసలు నువ్వు ఆ డౌట్ ఎవడుకుంటేదే వాడికి వస్తుంది. ఇది నువ్వు మగతనం గురించి మాట్లాడతావా? ఏం మగతనం నీ మగతనం? టెస్ట్ ట్యూబ్ బేబీని కన్నావు నువ్వు, చెప్పుకోవటానికి సిగ్గుచేటు. నువ్వు మగతనం గురించి మాట్లాడతావా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. అధికారంతో కళ్ళు పొరలుగమ్మటం కాదు. ముండంట ఎవడరా ముండా? నీకన్నా ముండెవడరేడా? జలగల్లాగా ప్రజల్ని పీడించి బతికే నువ్వు ముండవి. నీ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? నీ ఎమ్మెల్యే కాకముందు నీ ఆస్తులెంత? నీ ఫస్ట్ అఫిడవిట్లో నీ ఆస్తులెంత? ఈ రోజు నీ ఆస్తులెంత? అన్నొక ఇల్లు, తమ్ముడొక ఇల్లు ఎప్పుడు కట్టినారు మీరు? ఫ్యాక్టరీ వాళ్ళని బెదిరించి కట్టుకున్న ఇళ్లు మీ అవినీతి అంతస్తులు అవన్నీ. మా నాన్న 3 కొడుకులుంటే ఆయన చూసుకోలేదంట. నువ్వు వచ్చి చూసావురా? మేము ఎకరాల ఆస్తులన్నీ మా నాన్న తగలబెడుతున్నప్పుడు మా తాతయ్య గాని, మా 3 మేము అన్నదమ్ములం గాని ఏ రోజు ఆయనకి మాటకు ఎదురు చెప్పలా. నేనంట మా నాన్నంటే మేము వదిలేసామంట గాలికి. నువ్వేం పంచావు? మీ పెదనాన్న కూతుర్లు వచ్చి మొత్తుకున్నారు నా దగ్గర, అన్నా మాకు పంచేయట్లేదు, కొద్దిగా చెప్పన్నా అని. మొన్న పంచావు తలా 3 ఎకరాలు 4 ఎకరాలు ఆయన వాటా మొత్తం కలిపి మొన్న మధ్య ఏదో కొద్దిగా ఇచ్చావని చెప్పి తెలుస్తా ఉంది. నీ సొంత పెదనాస్తులు కాజేసినోడు నువ్వు. మాట్లాడితే నువ్వు ఒక గాంధీ మహాత్ముడివో, ఒక దానకర్ణుడివో, ఒక అంబేద్కర్ లాగా నువ్వు ఫీల్ అవుతున్నావు. ఏది నీ చరిత్ర ఏంటి? విగ్రహాల దొంగతనం అంటే ఏ రోజైనా నీ బతుకులో కౌంటర్ ఇచ్చావా? నేను దొంగతనం చేయలేదని. నువ్వు అవినీతి పరుడు. ఆధారాలు ఈ రోజు పోదందా? నువ్వు తవ్విన క్వారీ గుంతలు గాని, నువ్వు కట్టించిన గ్రానైట్ లారీలు గాని, లేకపోతే గుట్కా ప్యాకెట్లు గాని ఎవడి పేరు చెప్తాయిరా? నీ పేరు చెప్తాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నోరు నీకే ఇచ్చాడైంది దేవుడు. ఎంతవరకు ఉండాలో, ఎంతవరకు సంస్కారం నేర్చుకొని బతుకు. ఏమే పెద్దిరెడ్డిని మాట్లాడితే పెద్ద ఆయన అన్నవే, ఏం రా
మా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన కాలేదా, కనపట్టలేదా? ఎంతసేపు నీ అవినీతిని కప్పుపుచ్చుకోవడం కోసం, నీ అవినీతి మీద ఎవరైనా మాట్లాడితే బూతులు దాడి చేస్తావా? ఏం చేస్తావు నువ్వు? ఎంతమందిని చంపుతావు? ఒక్క సెక్యూరిటీ తీసేది నువ్వు బజార్లో తిరిగి నీ బతుకింది అర్థమైంది. అన్నకి తమ్ముడికి పొద్దున్నెత్తే ముందు వెనక అఫీషియల్ గా అన్అఫీషియల్ గా సెక్యూరిటీ ఉండాల. అనుక్షణం పోలీసు వాడు లేకపోతే నీ రాజకీయ బతుకేందో చెప్పు. వాలంటీర్లు పోయి నువ్వు గడప గడపకి ప్రోగ్రాము, ప్రజలు నవ్వుతున్నారు, సిగ్గులేదు నీకు. గడప గడప ప్రోగ్రాం పోతే పోలీసు వాడిని పెట్టి బెదిరిస్తావా, వాలంటీర్లను పెట్టి బెదిరిస్తావు? అంటే నీకు ప్రజల దగ్గరికి పోయే ధైర్యం లేక. ఇన్ని సంవత్సరాల్లో క్రిమినల్ అంటున్నావు. 2 పుష్కరాల క్రితం నా మీద క్రిమినల్ కేసులు పెడితే ఈరోజు ఆ కేసులో ఉన్న వాళ్ళందరినీ పక్కనే తిప్పుకుంటున్నావు. నీ మొన్న ఎలక్షన్ 7 కేసులు నువ్వు పెట్టింది నీ అఫిడవిట్ లో. నీ మీద మర్డర్ కేసు కొట్టేపించుకుంది మొన్న 6 నెలల్లో 7 నెలల నాడు. నువ్వు నా గురించి, నా కుటుంబ చరిత్ర గురించి, చంద్రబాబు గారి గురించి, లోకేష్ గారి నుంచి మాట్లాడే అర్హత నీకెక్కడుంది? మాట్లాడితే ఏదో గొప్ప హీరోనైతా అనుకుంటున్నావు రాష్ట్ర స్థాయిలో. ఒక క్వార్టర్ పోపిస్తే నిన్ను గంట సేపు తిట్టేయచ్చు. ఇది కాదు రాజకీయాల్లో. మేము చాలా సంయమనంగా ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా ఎవరిని అటువంటి పదం వాడలేదు జీవితంలో. మా పెద్ద ఆయన్ని, మా లోకేష్ బాబు గారిని, మా కుటుంబాల గురించి మీరు మాట్లాడుతూ ఉంటే నోరు మూసుకొని కూర్చుంటాం అనుకుంటున్నారా? మీకేనా నోరుంది? నీ అవినీతి ఒక్క గజం కూడా ఆయనకు లేదంట. నాగార్జున సాగర్ ప్రాజెక్టు విమానాశ్రయం పక్కన 200 ఎకరాలు నీ అన్యాయాల పేరు మీద మార్చావు. అందులో నీ తమ్ముడి పేరు, మీ అమ్మ పేరు ఇవన్నీ ఉన్నాయి. మా దగ్గర ఎవిడెన్స్ ఉంది, నేను చూపిస్తా. ఈ హడావుళ్ళ కనపడలా. ఎకరాలు తాళ్లపల్లి దగ్గర ఒకే వ్యక్తి పేరు మీద 240 ఎకరాలు ఒక ఆడావం పేరు మీద మార్చారు. ఇప్పుడు పోయే గ్రానైట్ లారీలు తెలియవా? నువ్వు తవ్విన క్వారీ గుంతలు తెలియదా? ఆత్మకూరు చెరువు మట్టి తెలియదా? నువ్వు ఛాలెంజా? నీ అవినీతి మీద ఎంక్వైరీకి, మా మీద ఎంక్వైరీకి నువ్వు సిద్ధంగా ఉంటే నీకు మగాడు అంటున్నావు కదా, నువ్వు పెట్టావు అప్పీల్, నా మీద న్యాయ విచారణ చేయించండి అని. నువ్వు చెప్తే నాకు దయ్యాలు వేదాలు చెప్పినట్టు. నువ్వు నిజాయితీ పరుడువా? ఊర్లో, నియోజకవర్గంలో కాదు రాష్ట్రంలో అడుగు. నీ నిజాయితీ విలువెంతో, నీ దోపిడీ విలువెంతో. మా లోకేష్ గారు చెప్పింది 1000 కోట్లు నువ్వు అఫీషియల్ గా చేస్తున్న దోపిడీ. ఆయనకు తెలిసింది కొంతే. నువ్వు అన్అఫీషియల్ గా కబ్జాలు చేస్తూ ప్రజల్ని బెదిరించి తక్కువ రేటుకి స్థలాలు రాపించుకుంటున్నాడు నువ్వు. ఎన్ని ఎకరాల భూములు కాజేశావో వివరాలతో సహా బయటకు తీస్తామో, వదిలిపెట్టే ప్రశ్నే లేదు. అధికారులకు కూడా ఈ సందర్భంగా చెప్తాం, ఎవడైతే ఈ దుర్మార్గాలకి, దోపిడీలకి సహకరిస్తున్నారో వాళ్ళందరూ కూడా జైలు పోవటానికి సిద్ధంగా ఉండాల. జరుగుతారు అందరూ, ఆ చైర్లోకి వచ్చి మాట్లాడతారు అందరూ. నిన్న మాచర్ల నియోజకవర్గం కారంపూడి యువగళం బహిరంగ సభలో మా యువ నాయకులు లోకేష్ గారు పల్నాడులో జరిగిన అరాచకాలు, ముఖ్యంగా మాచర్ల ఎమ్మెల్యే చేసిన అరాచకాలపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడి దాన్ని ఖండించి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని తమ్ముడు వెంకటరామరెడ్డి చేసిన అరాచకాలను ఖండించి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ది కార్యక్రమాలు వివరిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మాచర్ల నియోజకవర్గంలో బ్రహ్మారెడ్డి గారు అండగా ఉంటారు, బ్రహ్మారెడ్డి గారిని గెలిపించండి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా అని చెప్పారు.
పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి లోకేష్ బాబు ఎక్కడా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడలే. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మాట్లాడిన ప్రతిసారి గతంలో కూడా చాలాసార్లు చంద్రబాబు గారి మీద, లోకేష్ బాబు మీద, నా మీద, బ్రహ్మారెడ్డి మీద ఈ విగ్రహాల దొంగలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు అనేకమైన అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు. అంటే వీళ్ల నాయకుడు అపోజిషన్ గా ఉన్నప్పుడు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నంద్యాల సభలో ఏం చెప్పారు? చంద్రబాబుని ఉరిదీయండి, బట్టలప్పు తీసి కొట్టండి, బంగాళాఖాతంలో వేయండి అనేది ఒక ముఖ్యమంత్రిని. అంటే అది వినసొంపైన భాష. మేము రాజకీయపరమైన విమర్శలు చేస్తే ఇది మీకు వినలేని భాష. నిన్న లోకేష్ గారు కూడా చాలా హోందాగా, మర్యాదగా రాజకీయపరమైన భాషే మాట్లాడాడు. గతంలో కూడా ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మా మీద అవాకులు చవాకులు వేలాడు. అవినీతి గురించి మాట్లాడితే 4,000 కోట్ల రూపాయల పైన అవినీతి, విగ్రహాల దొంగలు, వీళ్ళు అన్నదమ్ములు విగ్రహాల దొంగతనాలు చేసి గుళ్ళో జైలుకు వేచారు. తెలంగాణ మద్యం, ఇసుక దోపిడీ, తర్వాత జే బ్రాండ్ మద్యం, భూములు ఆక్రమించుకోవడం, పంచాయతీరాజ్ ఫండ్స్ అక్రమంగా చేయడం, గ్రానైట్ రాళ్లు, ఇవన్నీ ఒక ఎత్తు. ఇతను ఏమంటాడంటే గతంలో నా మీద కూడా ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడాడు. నేను జగన్ నుంచి విమర్శిస్తే ఒక అన్పార్లమెంటరీ వాడాడు. ఆ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ నేను గతంలో కూడా ఖండించాను. కానీ ఇప్పుడు నేను వాడుతున్నాను. అది కూడా గతంలో వాడు వాడింది ఏంటంటే, వాడు సేమ్ వాడిన భాష నేను కూడా వాడుతున్నాను. రాజకీయ పరిధులు దాటి, ఒళ్ళు బలిసి, కళ్ళు పైకెక్కి, అధికార మదం తలకెక్కి మా లోకేష్ బాబుని ఇష్టారాజ్యంగా మాట్లాడితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాడి తమ్ముడు నా కొడకల్లారా 4 కోస్తాను. గుర్తుపెట్టుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ మాకు ఒక లక్ష్మణ గీత గీసింది అంతే. ఆ గీత దాటితే మీ కాడ ఏముందిరా చెప్పండి. మీకు 2014 అక్టోబర్లో సరస్వతి సిమెంట్స్ గొడవ జరిగితే ఆ రోజు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డి నా నియోజకవర్గం వచ్చి సరస్వతి సిమెంట్స్ భూముల్లో గొడవ చేశారు. ఆ రోజు పోలీసు కేసు అయిద్దని నాకు ఫోన్ చేసి, అన్నా నా మీద పోలీసు కేసులు లేకుండా చేయండి అని చెప్పి బతిలాడాడు. అంటే మేము అధికారంలో ఉంటే మీకు మేము అనలా కనపడతాం, మీరు అధికారంలోకి వస్తే నా కొడక మీ 4 కోస్తామని మాట్లాడతారు. నువ్వు మాకు ఫోన్ చేసి బతిలాడుకోలేదని నీ పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తావా? అధికారం లేకపోతే, పోలీసులు లేకపోతే కుక్కల్లా బతికిన మీరేంట్రా ఈరోజు ఇష్టారాజ్యంగా నోరు బారేసుకుంటున్నారు? ఏముంది మీ దగ్గర? మీ అధికారం పోయిన రోజు, మీ డబ్బులు పోయిన రోజు మిమ్మల్ని బట్టలు ఎప్పదీసి మార్చాల నడి రోడ్డు మీద కొడతారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. గుర్తుపెట్టుకోండి. శంకరరాజు నా కొడుకుల్లాగా నోరు బారేసుకుంటే తగిన బుద్ధి చెప్తాం. మీకుంది ఇంకా 6 నెలల టైం. 6 నెలల టైం మీకుంది. పల్నాడు మీ అయ్య జాగీర్ కాదు. గతంలో కూడా ఒక మాట జారాడు లోకేష్ గారి మీద, నా మీద. నేను చెప్పా, ఎవరినైనా పంపించి టెస్ట్ చేసుకుని రా, ఈ నైట్ మేము ఎక్కడ ఉంటాం ఇప్పుడు రావాలని. ఈ చెత్త నా కొడుకు చెప్పాను నేను గతంలో. అసలు మీ దగ్గర ఏముందిరా? మీ కాడ డబ్బులు సంపాదించారు, ఓకే. మీకు ఆరోగ్యం ఎక్కడుంది చెప్పు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 500 షుగరు. వాడు 2 రోజులు పనిచేస్తే 4 రోజులు పడుకుంటాడు హాస్పిటల్లో. వాడి తమ్ముడికేమో మూర్ఛ రోగం. మీరు ఏం చేసుకుంటారు చెప్పండి డబ్బులు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొడుకుని మీరు ప్రెస్ వాళ్ళు అడగాలి, ఎప్పుడన్నా ఎమ్మెల్యేకి తెలియకుండా అడగాలి. అరే మీ నాన్న చాలా డబ్బులు సంపాదించాడు కదంటే వాడికి సరిగా ఉండదు, ఆరోగ్యం సరిగ్గా, మెంటల్ కేసు అనమాట. వాడు చెప్తాడు, మా నాన్న చాలా సంపాదించి బీవెళ్ళు కట్టలు ఉన్నాయి మా ఇంట్లో, ఎన్ని డబ్బులు నేను చెబుతున్నాడు వాడి కొడుకు. ఇతర మీ బతుకులు, మీరు మీ బతుకులు. మీరు మళ్ళీ మా లోకేష్ బాబుని మాట్లాడటం, తెలుగుదేశం పార్టీని మాట్లాడటం, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడారు మీరు. నేను అడుగుతున్నా, వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఎందుకు జరిగింది మీరు చెప్పగలుగుతారా? మీరు వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన కోణం, బయటకున్న కోణం ఏంటి, లోపలున్న కోణం ఏంటి? నేను అడుగుతున్నా చెప్పండి. నేను నీకెళ్ళి 1 ఏళ్ళు చూపిస్తే 4 ఏళ్లు నాకెళ్ళి చూపిస్తాయి. పైకి నేను చొక్కా వేసుకుని లోపల చిరిగిపోయిన బనీన్ వేసుకుంటే ఈ చొక్కా ఇప్పినప్పుడు లోపల చిరిగిపోయిన బనీన్ కనపడుద్ది. అధికారం అనే చొక్కా
అధికారం అనే కోటు మీరు విప్పినప్పుడు లోపల మీ చెరిగిపోయిన బనీళ్లు, మీ చెరిగిపోయిన బతుకులు కనబడతాయి. గుర్తుపెట్టుకోండి, రాష్ట్రంలో మీరు గుర్తుపెట్టుకోవాలి. వైసీపీ నాయకులందరూ నీ గదరా మీ సైకోకే చెప్పాం జగన్మోహన్ రెడ్డికి, మీది పులివెందులైతే మాది పల్నాడు, మీ పులివెందులు చరిత్ర లేదు, మా పల్నాడుకి చరిత్ర ఉందని చెప్పాం. మీ ముఖ్యమంత్రికే చెప్తే నీకేంద్ర సైకో, ఒక ఎమ్మెల్యే నువ్వు మమ్మల్ని బీకేదేంటి? ఒక చారిత్రాత్మకమైన మహాపురుషుడు, చరిత్రలో మగుటం లేని మహారాజు, సినీ రంగంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అన్న నందమూరి తారక రామారావు గారికి మనవడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి తెలుగువాడి కీర్తిని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి తనయుడు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకొని ఈరోజు యువగళం పాదయాత్రలో తెలుగుదేశం పార్టీని, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని నిర్దేశించే స్థాయికి ఎదిగిన దక్షిణ భారతదేశంలో అప్కమింగ్ లీడర్ మా లోకేష్ బాబు. మేము స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివాం. మా లోకేష్ బాబు మేమోడు 10th క్లాస్ పేపర్లు దొంగతనం చేసి జైలుకి పోయాడు మీ జగన్. మీకు మాకు అది తేడా. ఇంకా మాట్లాడదలుచుకుంటే చాలా లోతుగా మాట్లాడతాం. మమ్మల్ని పీకే తెలియదు, మా ఇంట్లోకి కూడా పడదు, మీరేం చేయలేరు కూడా. మీరు చెబుతున్నాను, ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే జరిగేది పల్నాడు యుద్దమే. మీరు గుర్తుపెట్టుకోండి, రాజకీయ పరిధులు కనుక దాటితే జరిగేది పల్నాడు యుద్దమే. గుర్తుపెట్టుకోండి. మీ బాబాయ్ పిన్నెల్లి సుందరరామరెడ్డికి 1991లోనే చెప్పాను, 24 సంవత్సరాల వయసులో. ఆ రోజు రాజీవ్ గాంధీ చనిపోతే మాచల్ ఎమ్మెల్యే నిమ్మగడ్డ శివరామకృష్ణ ప్రసాద్ ఇల్లు తగలు పెడితే ఎన్టీ రామారావు గారు వస్తుంటే అడ్డుకున్నాడు. వీళ్ళ బాబాయ్ అడ్డుకుంటానని ఇచ్చాడు, అడ్డుకోలేకపోయాడు. తర్వాత ఆయన ఏమయ్యాడు గుర్తుపెట్టుకోండి. ఒళ్ళు బలిసిన అహంకారంతో విర్రవీగితే మీ బాబాయ్కి ఏం జరిగిందో మీకు అదే జరిగే పరిస్థితులు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ప్రకృతి చాలా గొప్పది, విర్రవీగొద్దు మీరు. విర్రవీగి 150 సీట్లు వచ్చినాయని చెప్పి పాతాళానికి వచ్చారు. ఇంకా 6 నెలలు మీ టైం ఉంది, తెలుస్తాం మీ సంగతి. నీ సంగతే కాదు, అడ్డగోలుగా రాష్ట్రంలో మా అధినేత కుటుంబమైన నోరు బారేసుకున్న నా కొడుకులందరి సంగతి చెప్తాం. నీ ఒక్కటి సంగతే కాదు, మా చెల్లెడి సంగతే కాదు. మీకు ఉంది, మాకు లేనిది ఏమీ లేదు. బొచ్చు కూడా బీకలేరు మీరు, అది కూడా మేము చెబుతున్నాం. బొచ్చు కూడా బీకలేరా మీరు? మమ్మల్ని ఏం చేస్తారు మీరు? మీకేముంది, మాకేం లేదు. ఆ అధికారం వెంట్రుకలో అధికారం, నీ అధికారం 6 నెలల తర్వాత పోతే మేమేం వస్తాం అధికారంలో. అప్పుడు నువ్వేం బీకుతావు? ఏడికి పోతారు మీరు? అందుకని ఈ సైకోలు కూడా మా అధినేత కుటుంబాన్ని తిడుతుంటే ఈ సైకో నవ్వుతాడు ముఖ్యమంత్రి. మీరు సైకోల్లో తయారైపోయారు. ఇప్పటికైనా పద్ధతులు మార్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిధులు దాటొద్దు. పరిధులు దాటితే మీరు పతనం అవుతారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పల్నాడులో మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది దిస్ ఇస్ ఇండికేషన్. ప్రజలు తిరగబడితే ఏమైద్దో, నిర్బంధం ఉంటే ఏమైద్దో, తిరుగుబాటు కూడా అక్కడే ఉంటుందన్న సందంగా మొన్న వినుకొండ, నిన్న మాచర్ల, నేడు గురిజాల ఈ సభలు మీరు చూసుకోండి. బ్రహ్మారెడ్డి పుట్టినరోజుకి 25,000 మంది వచ్చారు. నీ పుట్టినరోజుకి 200 మంది వచ్చారు. నీ డబ్బులు ఏమైనాయి? నీ అధికారం ఏమైంది? డబ్బులు, అధికారం ప్రజల్లో పరపతి పెంచతరా పిన్నెల రామకృష్ణ రెడ్డి. గుర్తుపెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని, మీ ఇద్దరు అన్నదమ్ములు దగ్గర పెట్టుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు పద్ధతిగా మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. పద్ధతులు తప్పితే పల్నాడు యుద్ధమే మీకు మాకు తేల్చుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను బ్రహ్మారెడ్డి తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. నాలుక అదుపులో పెట్టుకోకపోతే కోస్తా నాలుక. మళ్ళీ చెప్తున్నాం, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మా అధినేత కుటుంబం మీద ఇంకోసారి నోరు దాటితే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. నమస్తే.